మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరిగిన రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటు అని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరైనా అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేసాడు అంటారు. ఈ రోజు కల్తీ జరిగింది అనమాట, అసలు కల్తీయే లేదు, ఇది పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చింది అంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తా ఉంది. వీఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హిందూ వాల్యూస్, ధార్మిక్ వాల్యూస్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మేము చాలా చాలా స్పష్టంగా ఉన్నాం. మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలను అనటం కానీ, వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు. ఒక తప్పు జరిగింది, అడల్టరేషన్ జరిగింది. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే 2022లోనే వీళ్ళకి తెలియజేశారు. వీళ్ళకి 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేసారు. దాన్ని బయటకు తీసుకురాలా. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ 22లో జరిగింది కదా, దాని గురించి సమాధానాలు లేవు. ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్డులు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది 7 కొండల వాడి మీద పగబెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప, మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, 7 కొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇదే మా కూటమి విల్ మేక్ షూర్ ప్రతి ఒక్కరు కూడా ఎంత టైం పడద్దు, ఏం టైం పడద్దు అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు.